హాయ్! ఈరోజు నేను వచ్చేసి 'హరిహర వీరమల్లు' మూవీ రివ్యూ గురించి చెప్పబోతున్నాను. మూవీ అయితే సూపర్‌గుందండి. మీకందరికి ఆల్రెడీ వచ్చేసే ఉంటుంది. మూవీ స్టార్ట్ కాగానే మొత్తం చూసే వాళ్ళందరూ స్టేటస్‌లో పెట్టేసి ఉంటారు. పబ్లిక్ టాక్ మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది. మూవీ అయితే ఎక్సలెంట్‌గా ఉంది. మూవీని కంపల్సరీగా చూడొచ్చు. హ్యాపీగా చూడొచ్చు. కాలర్ ఎగరేసుకొని మరీ లోపలికెళ్ళొచ్చు. నేను కూడా వెళ్ళేటప్పుడు చాలా చాలా భయపడ్డాను. 5 ఇయర్స్ టైం పట్టింది. ఆఖరికి పవన్ కళ్యాణ్ గారే ప్రమోషన్స్‌కొచ్చారు. మూవీ ఎలా ఉంటుందో ఏమో అన్న చాలా వరకు భయం ఉంది. నాలోనే కాదు చాలామంది ఫ్యాన్స్‌కి అదే ఇబ్బందిగా అనిపించింది. కానీ వన్స్ లోపలికెళ్ళిన తర్వాత ఫుల్ ఎవ్రీ సీన్ బాగా ఎంజాయ్ చేశాం. మీకు మీకు రివ్యూ వచ్చేసింది కాబట్టి ఎలా ఉంటుందో తెలిసింది కాబట్టి డైరెక్ట్‌గా నేను స్టోరీ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తాను. స్టోరీ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగానే స్టోరీ లైన్ కోహినూర్ వజ్రం ఢిల్లీకి చేరుకుంటుంది. ఢిల్లీ నుంచి తీసుకురావడే పని మీద వెళ్తాడు. దాంతోపాటు ఇంకొక ట్విస్ట్ స్టోరీ కూడా ఉంటుంది. ఆ ట్విస్ట్ ఏంటి అనేది తెలుసుకోవాలి. తర్వాత ఎంట్రీ సీన్లో పవన్ కళ్యాణ్ గారి ఫైటింగ్ అద్దిరిపోయింది. సె ఫస్ట్ హాఫ్ అంతా ఫైట్స్ ఎక్కువగా ఉంటాయి. ఎవ్రీ ఫైట్ విత్ బీజిఎం కీరవాణి బీజిఎంతో అద్దిరిపోతుంది. అస్సలు థియేటర్లో ఆ సౌండ్కు చేయలే దన సౌండ్సే అసలు ఎక్సలెంట్గా ఫీల్ అయ్యాం. చాలా బాగా ఫీల్ అయ్యాం. పులి మేక ఫైట్ ఉంటుంది. అసలు ఆ ఫైట్లో విలన్స్ ఉన్నారు. మనకు పాతకాలంలో గుండెత్తే వాళ్ళు పాతకాలం విలన్స్ ఉంటారు చూడండి. హెవీ బాడీ వేసుకొని ఆ రేంజ్లో ఉన్నారండి. అసలు ఆ ఫైట్ చూస్తే అస్సలు చెప్పనక్కర్లేదండి. అసలు దాన్ని చెప్పడానికి నోట్లో మాటలు రావు. ఇదే ఫైట్ సీన్ దగ్గర మనము చివరిసారిగా మనము సినిమాలలో కోటా గారిని చూస్తాము. అలాగే హీరో ఎంట్రీ కూడా ఆ ఫైట్ దగ్గరనే, హీరోయిన్ ఎంట్రీ కూడా అదే ఫైట్లోనే ఉంటుంది. ఇంటర్వెల్ ముందు దగ్గరగా 4 ఫైట్స్ ఉంటాయి. అన్ని ఫైట్లు కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. స్టోరీ వచ్చేసేటప్పటికి పవన్ కళ్యాణ్ ఎవరు, దొంగతనాలు ఎందుకు చేస్తున్నారు, ఆ, ఢిల్లీ వరకు ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది, ఈ స్టోరీ లైన్ అంతా మనకు సెకండ్ పార్ట్లో రివీల్ చేస్తారు. ఫస్ట్ పార్ట్లో మంచిగా ఫైట్స్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు. మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది. చార్మినార్ ఫైట్ కూడా చాలా బాగా ఉంటుంది. చార్మినార్ అప్పటి కాలంలో ఎలా ఉండేది మనకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు. అలాగే చార్మినార్ ఫైట్లో మనకు చార్మినార్ కార్నర్లో హిందువులకు సంబంధించి ఒక టెంపుల్ ఉంటుంది. ఆ రాయిని కూడా మొక్కుంటాడు పవన్ కళ్యాణ్ గారు. ఆ చిన్న ఆబ్జెక్ట్ని కూడా మిస్ చేయకోకుండా సినిమాలో పెట్టారు. చార్మినార్ ఫైట్ తర్వాత ఎక్స్పెక్ట్ చేయలేని ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ సూపర్గా ఉంది. చాలా షాక్ అయ్యాం అందరము. ఆ ఆ ట్విస్ట్ తర్వాతనే మనకి ఇంటర్వెల్ పడుతుంది. ఇంటర్వెల్ తర్వాత అంతా జర్నీ స్టార్ట్ అవుతుంది. మనకు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి కోహినూర్ వజ్రం కోసం వెళ్తారు. ఎందుకు కోహినూర్ కోసం వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు అనే ట్విస్ట్ అనేది మనకు సెకండ్ హాఫ్లో కనబడుతుంది. సెకండ్ హాఫ్లో మనకు గ్రాఫిక్స్ అనేది కొంచెం పూర్గానే ఉన్నాయండి. క్రిష్ గారు ఫస్ట్ హాఫ్ తీసినట్టున్నారు. అక్కడ గ్రాఫిక్స్ చాలా తక్కువ ఉన్నాయి. అప్పటికి పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ టైం దొరికింది. షూటింగ్లో ఎక్కువ పార్టిసిపేట్ చేశాడు. సెకండ్ హాఫ్లో తక్కువ పార్టిసిపేట్ చేయాల్సి వచ్చింది. సో గ్రీన్ మ్యాట్స్తో కవర్ చేసేసి విజువల్ ఎఫెక్ట్స్ దగ్గర కొంచెం ఫెయిల్ అయ్యారని చెప్పచ్చు. ఇంకా సెకండ్ హాఫ్లో మనకు గెస్ట్ రోల్స్ వచ్చేటప్పటికి సెకండ్ హాఫ్లో మనకు జాతి రత్నాల్లో ఒక రత్నమైనటువంటి అనుదీప్ ఒకడు కనిపిస్తారు. డైరెక్టర్ అనుదీప్ కనిపిస్తారు. కామెంట్ సెషన్లో మీకు ఎక్కడ కనపడ్డారో చెప్పండి. అలాగే ఒక సాంగ్లో అనసూయ గారు కనిపిస్తారు. ఔరంగజేబు మన వజ్రాన్ని తీసుకెళ్తే కనుక అక్కడ నుంచి మన కోహినూర్ వజ్రాన్ని తీసుకురావడం కోసము హీరో గారు వెళ్తారు. తర్వాత వచ్చేసి ఇతనికి తీసుకురమ్మని ఎవరు ఆర్డర్ ఇస్తారు, కూలి కుతుబ్ షా. దీంతో పాటు మనకు ఇంకా ఆ మెయిన్ హీరో ఇంటెన్షన్ ఏంటి అక్కడికి వెళ్ళడానికి అనేది స్టోరీ లైన్. మనకు ప్లస్ పాయింట్స్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ అండ్ బీజిఎం అండి, సూపర్ బీజిఎం అండి. ఆ తర్వాత వచ్చేసి నెగిటివ్ వచ్చేసరికి గ్రాఫిక్స్ చాలా నెగిటివ్గా ఉన్నాయి. మనకు ప్రీ క్లైమాక్స్ వరకు కొంచెం గ్రాఫిక్స్ ఇబ్బంది పడ్డాం. క్లైమాక్స్లో కొంచెం గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి. మనకు ఆ క్లైమాక్స్లోనే హీరో అండ్ విలన్ ఒకరికొకరు ఎదురుపడతారు. విలను యాక్టింగ్ కళ్ళతోనే అండి, అసలు బాడీతో ఏం యాక్టింగ్ చేయడు, కళ్ళతోనే యాక్టింగ్ మొత్తం చూపించేశాడండి. విలనిజం సూపర్గా చూపించాడు. ఓవరాల్గా ఇది రివ్యూ. ప్రతి ఒక్కరూ వెళ్ళి ఎంజాయ్ చేయాల్సిన సినిమా ఆ హరిహర వీరమల్లు. చాలా బాగుంది. అసలు నెగిటివ్ రివ్యూస్ని అసలు పట్టించుకోకండి. కంపల్సరీగా చూడాల్సిన విషయం. ప్లస్ కొంచెం పిల్లల్ని కూడా తీసుకెళ్ళండి. కొంచెం హిస్టరీ కూడా బాగా అర్థమవుతుంది. Thank you. Please subscribe and like.